పితామహ పత్రిజీ దివ్యాశీస్సులతో టార్కంసరాయ్ డారియన్ గారు మన కోసం హృదయ జ్వాల ద్వారా కొన్ని సందేశాలను తెలియజేశారు. అవి ఏంటంటే, క్షీణించే హృదయం మనిషి తన హృదయాన్ని తప్పనిసరిగా అనుసరించాలనే భావానికి అతి పురాతన జ్ఞానంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకి అగ్నియోగ సొసైటీ వారి హృదయం అనే గ్రంథంలో ఉంది. మన ప్రకృతిలో సంభాషించడానికి మనకి 3 మార్గాలు ఉన్నాయి. మొదటిది తల లేదా మనస్సు, రెండవది మణిపూరక చక్రం, మూడవది హృదయం. మణిపూరక చక్రం అనేది భావోద్వేగాలకు మరియు సహజ జంతు ప్రవృత్తికి కేంద్ర స్థానం. ఒక మామూలు మనిషిలో మణిపూరక చక్రం మనసులా పనిచేస్తుంది మరియు రకరకాల వ్యతిరేక భావోద్వేగాలతో వారి జీవితాలను నియంత్రిస్తూ ఉంటుంది. వీరే కాకుండా మామూలు స్థాయి కంటే కొద్దిగా ఎదిగిన వారు కూడా చాలా వరకు క్రోధం, ద్వేషం, అసూయ, పగ అనే వాటి యొక్క తరంగాలు వారిని తాకినప్పుడు వారు ఈ మణిపూరక చక్రం యొక్క అధీనంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మనసు మణిపూరక చక్రం యొక్క చెప్పు చేతల్లో నడుస్తూ ఉన్నప్పుడు మరియు దాని వాంఛలను తృప్తిపరుస్తూ ఉన్నప్పుడు మనస్సు క్రమేపీ మనుగడకు వ్యతిరేకమైన పరిస్థితులను సృష్టిస్తూ వాటిలో ఇతరులు కూడా చిక్కుకుపోయేలా చేస్తుంది. హృదయం, మనస్సు, మణిపూరక చక్రం అనే 3 కేంద్రాలని మానవ ఆత్మయే సమన్వయపరుస్తుంది. మానవ ఆత్మ ఈ 3 మార్గాలను కలిపి ఒకటిగా చేసి ఒక ప్రసార పరికరంగా చేయగలిగితే అతను పరిపూర్ణ మార్గంలో ప్రవేశిస్తాడు. మణిపూరక చక్రం మరియు మనసు హృదయం నుండి వెలుగును దొంగిలించినప్పుడు అవి ఆ వెలుగును వికృతం చేసి దాన్ని తమ స్వార్థానికి, వేర్పాటు ధోరణికి, పేరు ప్రతిష్టలు మరియు తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ఉపయోగించుకుంటాయి. అటువంటి ప్రవర్తన మీ హృదయానికి, మీ మనుగడకు, మీ ఆరోగ్యానికి, సౌభాగ్యానికి, ఆనందానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అటువంటి పరిస్థితి నుండి మిమ్మల్ని మీరు విముక్తులు చేసుకోవాలంటే మీ హృదయంతోనూ దాని వెలుగుతోనూ సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ మీ అంతర్బుద్ధి ఖచ్చితంగా ఏం చెప్తుందో అదే చేస్తూ ఉండాలి. హృదయం క్షీణించడం అనేది ఒక వాస్తవం. ద్వేషానికి బదులుగా మీరు ప్రేమను, కరుణను, జాలిని ఉపయోగిస్తే అది గాఢమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు ఎవరినైనా ద్వేషించినప్పుడు వారిలో ఉన్న మంచిని మీరు చూడలేరు. కేవలం మీరు అతన్ని నాశనం చేయాలని కోరుకుంటారు. అతనికే కనుక మిమ్మల్ని నాశనం చేసే శక్తి ఉంటే మీ పరిస్థితి ఏంటి? వినాశకర భావోద్వేగాలు మీ చైతన్యాన్ని, లాజిక్ని, హేయబద్ధతను నిస్తేజం చేస్తాయి. తద్వారా మీరు క్రమేపీ ఎదుటివాడు ఎలా రియాక్ట్ అవ్వడానికి వీలుందో చూసుకోకుండా గుడ్డెద్దులా వారిపై విరుచుకుపడతారు. క్షీణించే హృదయం అంటే మీ మనుగడకు మీరే వ్యతిరేకంగా పనిచేయటం. ఎందుకంటే హృదయమే జీవితానికి, మనుగడకి ఆధారం కాబట్టి. మీరు ఇతరులతో సంబంధం పెట్టుకునేటప్పుడు కేవలం మనసుని మరియు మణిపూరక చక్రాన్ని మాత్రమే ఉపయోగించడానికి ప్రయత్నించకండి. మీ హృదయాన్ని కూడా ఉపయోగించండి. మీ హృదయంలో సరైన కేంద్రానికి అనుసంధానింపబడడం ద్వారా మీ చైతన్యాన్ని విస్తరించుకోవచ్చు. తద్వారా క్రమేపీ మానవాతీత వ్యక్తిగా అవ్వచ్చు. ఇది మిమ్మల్ని మీరు మీ హృదయంలో ఎదుర్కొన్నప్పుడు మరియు మీ వ్యక్తిత్వపు 3 ప్రపంచాల్లో మీరు ఏం చేస్తున్నారో ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా చూసుకోవడం మొదలుపెట్టినప్పుడే సంభవం అవుతుంది. మీ హృదయాన్ని ఇంకా వికసింపజేసుకోవాలంటే కొన్ని సుగుణాలను పాటించాల్సి ఉంటుంది. పవిత్రమైన ఉద్దేశాలు, దృఢ ప్రయత్నం, నిజాయితీ, ఉత్సాహం, బాధ్యత, భక్తి, అంకిత భావం, నిర్మలత్వం, కలుపుగోలుతనం, సమన్వయం, తదాత్మ్యం, త్యాగమయ సేవ, సహనం, జ్ఞానం, సౌజన్యం. పవిత్రమైన ఉద్దేశాలు మీ మానసిక, భావనామయ, శారీరక కార్యకలాపాల వెనుక పవిత్రమైన, నిస్వార్థమైన ఉద్దేశాలు ఉండేలా చూసుకోవడం ప్రయత్నించండి. దృఢ ప్రయత్నం ఇది హృదయ కమలంలో గల దైవీ శక్తి వల్ల సంభవం అవుతుంది. ఈ శక్తి మీరు వికసించడానికి, ఏదైనా సరే సాధించడానికి, మానవ జాతికి అద్భుతమైన సేవలు చేయడానికి మిమ్మల్ని తొందర పెడుతుంది. నిజాయితీ అనేది మరో సుగుణం. ఆమూలాగ్రం మన నిజాయితీని పెంచుకోకపోతే మనకు ఇక ఏ ఆశ లేనట్టే. కొత్త నిబంధనలో క్రీస్తు కపటం వల్ల జరిగే ప్రమాదం గురించి అంతగా నొక్కి వక్కాణించాడు. మీరు ఒకలా కనిపించేలా నటిస్తారు కానీ మీ హృదయంలో మీరు బయటకు కనిపించేలా ఉండరు. కపటం ప్రమాదకరమైంది. ఉత్సాహం ఇది హృదయం నుంచే ప్రకాశించే శక్తివంతమైన సుగుణం. హృదయానికి ఆ ఉత్సాహం ఉంటుంది తప్ప మణిపూరక చక్రానికి ఉండదు, మనసుకు ఉండదు. జనం ఒక్కోసారి ఉద్వేగాన్నే ఉత్సాహం అనుకుంటారు. 5వ సుగుణం బాధ్యత.
హృదయం ఎల్లవేళలా బాధ్యతాయుతంగా ఉంటుంది. మీరు ఒక సంఘటన జరగడం చూసినప్పుడు తక్షణం మీరు దానిలో ఉన్నది బాధ్యత లేక బాధ్యతారాహిత్యం అనేది చూడగలుగుతారు. బాధ్యత లేని వ్యక్తి పనులు సగం సగం చేస్తాడు. బాధ్యతారాహిత్యంతో కూడిన వ్యక్తి పరిస్థితులను పరిష్కారం చేసుకోలేని విధంగా క్లిష్టతరం చేస్తాడు. భక్తి అనేది మరొక సుగుణం. మనకు సాధ్యమైనంత ఉన్నతంగా స్థిరంగా పనిచేయటమే భక్తి అంటే. అంకిత భావం. భక్తి ప్రపంచంలో ఇంకా ఉన్నతమైన పరిస్థితులను సృష్టించడం కోసం మిమ్మల్ని ఒక పనికి, ఒక లక్ష్యానికి, ఒక ఉద్దేశానికి అంకితం చేస్తుంది. అంకిత భావం అనేది మరొక సుగుణం. మీరు అంకిత భావంతో ఉన్నప్పుడు మీ మనసును మీ హృదయం యొక్క అధీనంలో ఉంచి మీ లక్ష్యానికి తగ్గట్టుగా దాన్ని ఉపయోగిస్తారు. నిర్మలత్వం అనేది హృదయం మరొక సుగుణం. మీ ఆలోచనలు, చేతలు, అనుభూతులు అన్నీ హృదయానికి అనుగుణంగా ఉండడమే నిర్మలత్వం అంటే. కలుపుగోలుతనం. తరచూ మనం కలుపుగోలుతనం గురించి, నిజమైన కలుపుగోలుతనం అంటే ప్రేమకు, దయకు, సంకటితానికి, సమన్వయానికి వ్యతిరేకంగా పనిచేసి అన్నింటిని త్యజించడం, విసిరివేయడం, వదిలించుకోవటం. సమన్వయం అనేది ఒక గొప్ప సుగుణం. అటువంటి సుగుణాన్ని మీరు అభివృద్ధి చేసుకుంటే మీరు ఆయా సంఘటనలు జరగడానికి గల కారణాలను, ఇతరులు ఆయా విధాలుగా ప్రవర్తించడానికి గల కారణాలను కూడా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు అంచనా వేయగలుగుతారు. తదాత్మ్యం అనేది హృదయం యొక్క మరో సుగుణం. హృదయం ఆనందంగా ఉన్నవారితోనూ, బాధలతో ఉన్నవారితోనూ ఇద్దరితోనూ తదాత్మ్యం చెందుతుంది. తదాత్మ్యం అనేది కరుణను పెంపొందిస్తుంది. త్యాగమే సేవ అనేది వికసించే హృదయం యొక్క అద్భుతమైన సుగుణాల్లో ఒకటి. త్యాగమే సేవ అనేది మన అధీనంలో ఉన్న కొన్నింటిని త్యజించడం ద్వారా, మౌనంగా ఉండటం ద్వారా, నిస్వార్థపూరితమైన వైఖరి ద్వారా, ఇతరులను ప్రేరేపించడం ద్వారా, కష్టపడి పనిచేయడం ద్వారా, ప్రజల మార్గంలోని అడ్డంకులను తొలగించడం ద్వారా, జ్ఞానాన్ని సంపాదించి దాన్ని ఇతరులకు పంచడం ద్వారా, సన్మానాలు, అవమానాలు నిర్లిప్తంగా ఉండడం ద్వారా, ప్రజల వైఖరి ఎలా ఉన్నప్పటికీ వారిని జ్ఞానవంతులుగా చేయడానికి కష్టపడి పనిచేయడం ద్వారా మనం త్యాగమే సేవ చేయవచ్చు. సహనం అనేది గొప్ప సుగుణం. సహనం హృదయానికి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. జ్ఞానం అనేది పవిత్రాత్మగా ప్రతి అణువులోనూ, అన్ని రూపాల్లోనూ, మానవుల్లోనూ, మానవాతీ జీవుల్లోనూ ఉండే అన్నింటినీ ఆధారభూతమైన వెలుగుగా అర్థమవుతుంది. దీనినే సెయింట్ జేమ్స్ పైనుండి వచ్చే జ్ఞానము అంటాడు. ప్రేమ అనే జ్ఞానంలో ఒకానొక అంశం, మరొక అంశం బుద్ధి. ఈ రెండు హృదయ జ్వాలలో మిళితం అవుతాయి. ఎవరైతే తమ హృదయ జ్వాలకు దగ్గరగా ఉంటారో వారిలో దైవీ జ్ఞానం వికసిస్తూ ఉంటుంది. ఎవరైతే జ్ఞానపదంలో పాదం మోపుతారో వారు నెమ్మది నెమ్మదిగా జిజ్ఞాసులుగా, శిష్యులుగా, దీక్షితులుగా, అర్హతులుగా, మాస్టర్స్గా, చౌహాన్లుగా, పునర్జీవితులుగా అవుతారో వారిలో ఈ దైవీ జ్ఞానం వికసించడాన్ని మనం చూడవచ్చు. ఈ పరిపూర్ణ పదంలో ఉన్నవారికి మాత్రమే ఇవ్వబడే ఈ జ్ఞానాన్ని ఒక్కోసారి రహస్య జ్ఞానం అంటారు. మీ హృదయాన్ని ఎప్పుడూ క్షీణించనివ్వకండి మరియు ఇతరుల హృదయాలు క్షీణించడానికి కారణమయ్యే ఏ పనులు చెయ్యకండి. ఇక హృదయము, ఇతర లోకాలు గురించి టార్కమ్సెరై డారియన్ గారు ఏం చెప్తున్నారంటే, భవిష్యత్ జీవితానికి హృదయం గురించి బోధనలు ఎంతో అవసరం. లేకపోతే లోకాల హద్దులను ఎలా దాటగలుగుతారు? విశ్వ హృదయం వైపు పయనాన్ని కొనసాగించడానికి హృదయ కేంద్రంలో ఉండే ఆత్మశక్తి ద్వారా ఒక లోకం తర్వాత మరో లోకాన్ని దాటడానికి హృదయం అన్ని కేంద్రాలని వినియోగిస్తుంది. ఎవరైతే తమ తోటి వారికి హృదయం వైపు వెళ్ళే మార్గాన్ని కొనసాగించడానికి సహాయపడతారో వారు తమ పరిపూర్ణత్వాన్ని కనుగొంటారు. హృదయ జ్వాలను మన మనసు నుండి, భావోద్వేగాల నుండి, హానికర చర్చల నుండి సదా కాపాడుకుంటూ ఉండాలి. మీ హృదయాన్ని ధ్యానం ద్వారా, ప్రార్థన ద్వారా, సహనం ద్వారా, సత్యనిష్ట ద్వారా, ధైర్యం, నిర్దయత్వం ద్వారా, నిర్మలత్వం ద్వారా, ప్రేమ, సృజనాత్మకతల ద్వారా, మౌనం ద్వారా, దృఢ ప్రయత్నం ద్వారా, జాగరూకత ద్వారా, భవిష్యత్ దర్శనం ద్వారా మీ హృదయాన్ని వికసింపచేయండి. ఇవి మీ హృదయానికి రెక్కలు వంటివి. కోట్ల కొద్ది నక్షత్రాలతో కూడిన ఈ విశ్వం మీరు గగన విహారం చేయడానికి
ఎదురు చూస్తూ ఉంటుంది. మానసిక సమస్యలతోటి, మానసిక మోసాలతోటి, అసూయ ద్వేషాలతోటి, దూషణలతోటి, క్రోధంతోటి, స్వలాభం మొదలైన వాటితో దాన్ని భంగపరచకూడదు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేదే హృదయమే. ఒక వ్యక్తిలో ఆ తండ్రి యొక్క ఎరుపు నారింజ రంగు జ్వాల ఉంటే ఆ వ్యక్తి కొన్ని సుగుణాలను కలిగి ఉంటాడు. నిర్ణయాత్మక మరియు జీవితంలో పట్టుదల, దృఢ ప్రయత్నము, సౌజన్యం, నిజాయితీ, ఏకాగ్రత, కార్యాచరణ, ఐక్యం చేసే శక్తి, త్యజించే శక్తి మరియు త్యాగం చేసే శక్తి, ఆనందం. ఉపనిషత్తుల్లో ఇలా చెప్పబడింది: నేను నా పిల్లలను ప్రేమిస్తాను, దానికి కారణం నా పిల్లలు కాదు, వారిలో ఉన్న ఏకాత్మ. నేను నా ఉద్యోగాన్ని, నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నానంటే దానికి కారణం నా ఉద్యోగము, నా బాధ్యతలు కాదు, ఆ ఏకాత్మ కోసమే. అతనిలోనే మనం జీవిస్తూ సంచరిస్తూ మన అస్తిత్వాన్ని కలిగి ఉంటాం. ఇదే మార్గదర్శకత్వం. మార్గదర్శకత్వం, సౌజన్యత, ధర్మబద్ధత కలిగి దీక్ష తీసుకున్న వ్యక్తి అంధకారం నుండి వచ్చి రూపాంతరీకరణ చెందినవాడై ఉంటాడు. ఒక దీక్షితుడు రూపాంతరీకరణ ప్రక్రియ ద్వారా వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఒక వెలుగు పుత్రునిగా అయ్యాడని అంటారు. హృదయ సిద్ధాంతము. మానవ జాతిలో ప్రకృతి సిద్ధమైన కొన్ని విభాగాలు ఉన్నాయి. అవి సహస్రార కేంద్రం, ఆజ్ఞా కేంద్రం, విశుద్ధి కేంద్రం, అనాహత కేంద్రం, మణిపూర కేంద్రం, స్వాధిష్టాన కేంద్రం, మూలాధార కేంద్రం. ప్రపంచంలో చిన్నారులను కొన్ని విషయాల్లో విద్యావంతులను చేయాలి. వారిలో ప్రతి ఒక్కరికి హృదయం ఉందని, హృదయం శరీరంలోని ప్రతి కణానికి శక్తిని, పోషణను అందిస్తుందని, హృదయం అవగాహన మరియు సహకారాల యొక్క శక్తిని పంపిణీ చేస్తుందని, ప్రతి జీవ రూపానికి ఒక హృదయం ఉంటుందని, ప్రతి హృదయం బాధను మరియు ఆనందాన్ని అనుభవిస్తుందని, ప్రతి హృదయం ప్రేమ కోసం, ఆనందం కోసం పరితపిస్తుందని, ప్రతి హృదయం ఈ ప్రపంచంలోని అన్ని హృదయాలతో అనుసంధానింపబడి ఉంటుందని, అన్ని హృదయాలు ఈ భూమి మీద సజీవంగా ఉన్న అన్ని జీవుల హృదయాల యొక్క హృదయంతో సంబంధం కలిగి ఉంటాయని, మానవజాతి అనేది ఒక కేంద్రమని లేదా హృదయం యొక్క శరీరంలోని మిగతా లోకాల వలె ఇది కూడా ఒక అవయవమేనని, అన్ని వ్యక్తిగత మరియు సామూహిక విభాగాల ద్వారా ఏర్పడే శరీర కేంద్రమైన ఉన్నత హృదయం యొక్క ఆరోగ్యం కోసం శ్రద్ధ తీసుకోవడమే ప్రతి వ్యక్తి యొక్క మరియు ప్రతి విభాగం యొక్క ఉత్తమ బాధ్యత అని వారికి నేర్పించాలి. ఒకసారి అటువంటి దృష్టిని ఈ ప్రపంచంలోని పిల్లలకు ఇస్తే కొన్ని దశాబ్దాల్లోనే మన స్వార్థపూరిత వినాశకర ఏర్పాటు ధోరణి ద్వారా తయారు చేసుకున్న చెత్తనంతా వారు బయట పారబోసి సమన్వయపు, సహకారపు, ఏకత్వపు యుగాన్ని తీసుకువస్తారు. ప్రతి ఉన్నత ఆత్మ ఈ హృదయ సిద్ధాంతాన్ని ప్రపంచం అంతటా పంపిణీ చేయాలి. టార్కోమ్సెరాయ్ డారియన్ గారు ఈ గ్రంథం ద్వారా మనకి జీవితాన్ని, జీవిత సారాన్ని, ఆత్మను తనలో నింపుకునే మన అస్తిత్వం యొక్క అంతర్భాగమైన హృదయం గురించి తెలియజేశారు. పాశ్చాత్య నాగరికత హృదయాన్ని నిర్లక్ష్యం చేసి మనసును పెంచి పోషించింది. దాని ఫలితంగా ఈ పోటీలో సంవత్సరం తర్వాత సంవత్సరం అభివృద్ధి చెందే శక్తివంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం పొందాం. ఈ ప్రపంచపు రాజకీయ పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, అలాగే మన కుటుంబ మరియు సామాజిక సమస్యలు చాలా వరకు హృదయాన్ని నిర్లక్ష్యం చేయటం అనే వాస్తవం మీద ఆధారపడి ఉన్నాయి. హృదయపు రహస్య సందేశాలను, సురక్షితమైన సలహాలను మనం లెక్క చేయటం లేదు. వాటిని చాలా సునాయాసంగా నిర్లక్ష్యం చేసేస్తున్నాం. రాబోయే కాలంలో హృదయం యొక్క ప్రాముఖ్యం ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోబడుతుంది. మేధస్సును వృద్ధి చేయడానికి మనం విశ్వవిద్యాలయాలను స్థాపించినట్లుగానే హృదయాన్ని వృద్ధి చేయడం ద్వారా మనసును సమన్వయం చేయడానికి కూడా మనం విశ్వవిద్యాలయాలను స్థాపిస్తాం. ఈ హృదయ మానసాల సమన్వయమే మానవ జాతిని బంగారు భవిత వైపు నడిపిస్తుంది. సమాప్తం. ధన్యవాదాలు.